Hello everyone. Welcome to my ఛానల్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే డార్క్ ఆక్సిజన్. అసలు డార్క్ ఆక్సిజన్ అనేది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెర్చర్స్ డార్క్ ఆక్సిజన్ని డీప్ డీప్ ఓషన్లో ఫైండ్ చేసారనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ ఫైండ్ అయిందంటే ఇది క్లారియన్ క్లిప్టర్ జోన్. అది ఎక్కడ ఉంటుందంటే పెసిఫిక్ ఓషన్ సౌత్ జోన్లో ఉంటుంది, అంటే సౌతర్న్ రీజియన్లో ఉంటుంది అనమాట. ఏ రీజన్? క్లారియన్ క్లిప్టర్ జోన్ అండర్ 4000 మీటర్స్ లోపల, పెసిఫిక్ ఓషన్ లోపల. మనకు ప్రిలిమ్స్లో కానీ లేదంటే క్వశ్చన్ ఏమన్నా అడగచ్చు అంటే క్లారియన్ క్లిప్టర్ జోన్ ఎక్కడ ఉంది అంటే ఆ రీజన్ ఎక్కడుంది అంటే ఓషన్ ప్లేస్ ఇవ్వచ్చు, లేదంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పెసిఫిక్ ఓషన్ ఏదన్నా ఇట్లా ఇవ్వచ్చు ర్యాండమ్గా. ఇది క్లారియన్ క్లిప్టర్ జోన్, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ డార్క్ ఆక్సిజన్ని ఫైండ్ చేసినారు కదా, దీన్ని టేక్అవేస్ ఏంటంటే మెయిన్గా అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే ఆక్సిజన్ ట్రెడిషనల్గా అంటే ఫోటోసింథసిస్, ఇంకా ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ చేసే ఫోటోసింథసిస్ లేదా ఆల్గే చేసే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఒక్కటి ద్వారానే ఆక్సిజన్ అనేది జనరేట్ అవుతుండే అని నమ్ముతుండే అనమాట. కాకపోతే అది తప్పు అని ఇప్పుడు రీసెంట్గా చేసిన రీసెర్చ్ మనకు చెప్తుందనమాట. అదనమాట. డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటంటే అది సన్లైట్ హెల్ప్ తీసుకోకుండా ఓషన్ సర్ఫేస్ లోపల అవైలబుల్ అయ్యే ఆక్సిజన్ని డార్క్ ఆక్సిజన్ అని అంటారు అన్నమాట. వీటికి అంటే కొన్ని అంటే మినరల్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. దాని నుంచి డార్క్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏ ప్రాసెస్ నుంచి అంటే కెమికల్ యాక్టివిటీ అంటే డార్క్నెస్లో టేక్స్ ప్లేస్ అవుతుంది. దేని నుంచి అంటే ఏమేమి కంపోజ్ ఉంటుంది అంటే దీనిలో ఏమేమి ఉంటాయంటే మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, లిథియం. ఇవన్నీ ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ అంటే డార్క్ ప్లేస్లో అవుతుంది. దాని తర్వాత డార్క్ ఆక్సిజన్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇంకా దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆక్సిజన్ ఫోటోసింథసిస్ నుంచే ఆరిజిన్ అవుతుంది అనేది ఒక మిత్ బస్ట్ అయిందనమాట. అది మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అంటే ఆక్సిజన్ అంటే పైన ఒక్కటే కాదు, లోపల ఓషన్ లోపల అంటే వాటర్ సోర్స్ లోపల కూడా అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉందని మనం చెప్పవచ్చు. యాక్చువల్గా ఎక్కడ అవైలబుల్ అంటే ఎక్కడ రీసెర్చర్స్ ఫౌండ్ చేసిందంటే 4000 మీటర్స్ బిలో ద ఓషన్ సర్ఫేస్ ఇన్ సిసిజెడ్. అంటే సిసిజెడ్ ఈజ్ నథింగ్ బట్ క్లారియన్ క్లిపర్టన్ జోన్, సిసిజెడ్. ఇంకోటి ఏంటంటే అంటే ఎప్పటి నుంచో జరిగే ఫోటోసింథసిస్ ఏమో కింద నుంచి జరుగుతుంది, లోపల కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది ఏమో అని మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ పైన ఒక్కటే అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఒక్కటే అవైలబుల్ ఉంటుందని మిత్ కూడా బస్ చేసిందనమాట. దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే మనకు తెలిసింది ఒక్కటే నిజం కాదు, చాలా మనకు తెలియనివి కూడా ఈ ప్రపంచంలో నేచర్లో ఉంటుంది. బీ డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేసినామంటే అది ఎందుకు న్యూస్లో ఉందంటే అది రీసెంట్గానే కనుగొన్నారు. కీ టేక్అవేస్ ఏంటంటే ఫోటోసింథసిస్ పైన సర్ఫేస్లో ఒక్కటే కాదు, లోపల నుంచి అంటే బీనీత్ ద ఓషన్ సర్ఫేస్ కూడా దొరుకుతుందని తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సన్లైట్ అవైలబిలిటీ లేకుండా కూడా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది, అది డార్క్ ఆక్సిజన్ అనేది ఏవేవి ఓషన్ ఫ్లోర్ ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీతో అవుతుంది. ఏదంటే మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్ అండ్ లిథియం. దీని సిగ్నిఫికెన్స్ చూసుకున్నాం. డార్క్ ఆక్సిజన్ అంతా డిస్కస్ చేసినాం. దట్స్ ఇట్ గైస్, బాయ్.